सभी को जाने की अनुमति होगी जी, सारे लोगों को, भक्तों को, पुजारी को, सारे लोगों को जाने की तो अनुमति। जो भी काशी विश्वनाथ मंदिर में दर्शन करने जाते हैं वो सारे लोग अब जा सकते हैं वहाँ जी बिल्कुल 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 जा सकते हैं। तो एक बड़ी बात होगी, एक बड़ी बात है कि जहाँ पर मैं ये कहना चाहता हूँ, జ్ఞానవాపి మసీద్ కాదు మందిరం అనే ఇష్యూ మీద అతిపెద్ద డెవలప్మెంట్ ముందుకొచ్చిందండి. వారణాసి కోర్టు జ్ఞానవాపి లోపల పూజలు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది, భక్తులు దర్శనం చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజు అంటే బుధవారం రోజు వారణాసి కోర్టు భక్తులు మాస్క్ లోపల ఉన్న వ్యాస్క ఠికానా అనే సెల్యులార్ సెల్ లోపలికి వెళ్ళి పూజలు చేయొచ్చు అని పర్మిషన్ను శాంక్షన్ చేసింది. ఈ విషయాన్ని స్వయాన ఈ కేసును కోర్టులో వాదించిన విష్ణుశంకర్ జైన్ గారు మీడియా ముందు ప్రకటించారు. వచ్చే 7 రోజుల్లో కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పూజలు చేయడానికి సన్నాహాలు చేయబోతోంది. భక్తులకు కూడా జ్ఞానవాపి లోపల ఉన్న శివుడి యొక్క దర్శనానికి పర్మిషన్ వస్తుంది. వారణాసి కోర్టు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం మొన్న విడుదలైన ఆర్కియాలజికల్ రిపోర్ట్. ఏఎస్ఐ రిపోర్ట్స్లో ఏముంది, ఎటువంటి ఆధారాల కారణంగా వారణాసి కోర్టు ఈ తీర్పు ఇచ్చింది అనేది డీటెయిల్గా చెప్తా. అసలు ఈ జ్ఞానవాపి ఇష్యూ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. జ్ఞానవాపి మసీద్ మాస్క్ కేసులో హిందువుల తరపున కేసును వాదించిన అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ గారు ఇది చాలా పెద్ద విజయం అన్నారు. February 1, 1986లో బాబ్రీ మసీద్లో ఉన్న రామ్ మందిరాన్ని పూజించడానికి అప్పటి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు జ్ఞానవాపికు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ విజయాన్ని రామ్ జన్మభూమి విజయంతో పోలుస్తున్నాను అని లాయర్ చెప్పారు. సో ఇప్పటికైతే జ్ఞానవాపి మాస్క్ దగ్గర పూజలు చేయడానికి కోర్టు ఒప్పుకుంది. కానీ జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఉన్న వాజుఖానా ఏరియా దగ్గర శివలింగానికి పూజలు చేసే పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. మీకు గుర్తుంటే ఆగస్ట్ 2022లో హైకోర్టు లాయర్స్ జ్ఞానవాపి మసీద్ లోపల చేసిన సర్వేలో వాజుఖానా ఏరియాలో శివలింగం దొరికింది. వాజుఖానా ఏరియా అంటే మసీద్కు వెళ్లే ముందు చేతులు కాళ్ళు కడుక్కునే రిజర్వాయర్లో శివలింగం దొరికింది అన్నమాట. ఇక్కడ శివలింగం ఉంది అని పెద్ద గొడవ జరిగింది. దీంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు శివలింగం దొరికిన వాజుఖానా ఏరియాని టెంపరీగా సీల్ చేసింది. అయితే మొన్న అంటే సోమవారం రోజు విష్ణుశంకర్ జైన్ గారు సుప్రీంకోర్టులో ఈ వాజుఖానా ఏరియాలో కూడా డీటెయిల్డ్ సర్వే జరగాలి, ఇక్కడ కూడా భక్తులకు దర్శనం చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి అని అప్లికేషన్ పెట్టారు. దీంతో పాటు ఇంకొకసారి వాజుఖానాలో పూర్తి స్థాయిలో ఏఎస్ఐ సర్వే జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, జ్ఞానవాపి మసీద్ కాంపౌండ్ లోపల ఒక మాస్క్ ఉంది. ఈ మాస్క్ కింద కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది అని ఏఎస్ఐ రిపోర్ట్ చెబుతోంది. ఇదే కాంపౌండ్ లోపల వాజుఖానా ఏరియా కూడా ఉంది. ఈ వాజుఖానాను 2022 నుండి సీల్ చేశారు. వాజుఖానా లోపల ఇంకా ఏఎస్ఐ సర్వే పూర్తిగా జరగలేదు. సో జ్ఞానవాపి ఏఎస్ఐ రిపోర్ట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఏఎస్ఐ రిపోర్ట్ కారణంగా కోర్టు ఇంత తొందరగా పూజలు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ ఏఎస్ఐ సర్వేలో 54 స్టోన్ స్కల్ప్చర్స్ అంటే రాతి శిల్పాలు దొరికాయి. ఇందులో 15 శివలింగాలు దొరికాయి, 3 విష్ణుమూర్తి రాతి శిల్పాలు, 3 గణేష్ శిల్పాలు, 2 కృష్ణుడి శిల్పాలు, 2 నందులు దొరికాయి. అంతేకాదు 5 హనుమంతుల వారి శిల్పాలు దొరికాయండి. యాక్చువల్లీ 1670స్లో మొఘల్ రాజు ఔరంగజేబ్ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండానే అర్ధమర్ధం ధ్వంసం చేసి శివుడి మందిరం యొక్క కాలమ్స్ను, స్టోన్స్ను, గోడల్ని వాడి మసీద్ను కట్టడం వల్ల ఇక్కడి భూగర్భంలో చాలా శిల్పాలు దొరికినట్టు తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలి అంటే ఔరంగజేబ్ మనుషులు కాశీ విశ్వనాథ్ టెంపుల్ని మాడిఫై చేసి మసీద్ను కట్టారు అని ఏఎస్ఐ రిపోర్ట్ చెబుతోంది. లాస్ట్ వీక్ గురువారం రోజు ఈ ఏఎస్ఐ రిపోర్ట్ను పబ్లిక్గా విడుదల చేశారు. 839 పేజీలతో ఈ రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ను టోటల్గా 3 వాల్యూమ్స్గా డివైడ్ చేశారు. వాల్యూమ్ 3లో ఏమని రిపోర్ట్ ఇచ్చారు అంటే జ్ఞానవాపి భూమి లోపల ఒక మకర శిలాశిల్పం, ఒక ద్వార్పల శిల్పం, ఒక అపస్మర పురుష శిల్పం, ఒక ఓటివ్ స్ట్రైన్, 14 ఫ్రాగ్మెంట్స్ మరియు 7 మిసిలీనియస్ స్టోన్ స్కల్ప్చర్స్ దొరికినట్లు ఏఎస్ఐ రిపోర్ట్లో ఉంది. ఈ సర్వేలో టోటల్గా 113 మెటల్ ఆబ్జెక్ట్స్ దొరికాయి. ఇందులో 93 కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్లో షా ఆలం బాషా నాటి కాయిన్స్తో పాటు క్వీన్ విక్టోరియా నాటి ఈస్ట్ ఇండియా కాయిన్స్ కూడా దొరికాయి. అంతేకాదు జ్ఞానవాపి యొక్క ఈస్ట్ సైడ్ భూభాగం లోపల మట్టితో చేసిన కృష్ణుడి మూర్తి కూడా దొరికింది. ఈ మూర్తి యొక్క హైట్ 15 సెంటీమీటర్లు, విడ్త్ 8 సెంటీమీటర్లు అండ్ థిక్నెస్ 5 సెంటీమీటర్లు. మెడివల్ ఏజ్ కాలం నాటి మూర్తి అండి ఇది. ఈ మూర్తిలో కృష్ణుడు నెక్లెస్ ధోతి వేసుకున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. ఇంకా మూర్తి చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకొక శిల్పం మార్బల్తో చేసిన హనుమంతుల వారి విగ్రహం కూడా దొరికింది. ఈ విగ్రహం యొక్క హైట్ 21.5 సెంటీమీటర్స్, విడ్త్ 16 సెంటీమీటర్స్ అండ్ థిక్నెస్ 5 సెంటీమీటర్స్. ఈ విగ్రహం గుడ్ కండిషన్లో ఉంది అని ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చింది. సర్వేలో దొరికిన అన్ని ఆబ్జెక్ట్స్ను, అన్ని శిలాశిల్పాలను
వారణాసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు హ్యాండ్ ఓవర్ చేశారు. మేబీ ఫ్యూచర్లో జ్ఞాన్వాపిలో కొత్త కాశీ విశ్వనాథ్ మందిరం కట్టినప్పుడు ఈ శిలాశిల్పాలను ఎగ్జిబిషన్లో పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సర్వేలో దొరికిన శాసనాల్లో తెలుగు, కన్నడ, దేవనగరి భాషల్లో రాసిన పదాలు కూడా ఉన్నాయి. సాంస్కృతిలో రాసిన పదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సర్వేలో దొరికిన శివలింగాలు చూడండి. ఇదే రూపంలో వాజుఖానాలో శివలింగం దొరికినప్పుడు చాలామంది వెటకారంగా నవ్వారు. ఇది శివలింగం కాదు అన్నారు, ఇది డోమ్ అన్నారు. హోమీ బాబా రీసెర్చ్ సెంటర్లో ఉన్న డోమ్ కూడా శివలింగమేనా అని సెటైర్లు వేశారు. కానీ సర్వే చేసినప్పుడు భూమి లోపల దొరికిన శివలింగం యొక్క ఆకారం కూడా వాజుఖానాలో కనిపించిన శివలింగం లాగానే ఉంది. ఇక్కడ మాస్క్ మందిరం అని కాదండి, కోర్టుకు ఆధారాలు కావాలి. ఆధారాలు ఉంటేనే కోర్టు ఒకరిపైన తీర్పిస్తుంది. ఇక్కడ చూడండి, హనుమంతుల వారు, గణేష్ భగవంతుడి యొక్క మూర్తుల యొక్క ఆకారంలో ఉన్న శిల్పాలు దొరికాయి. ఇప్పటికీ మసీద్ గోడల్ని పరిశీలిస్తే త్రిశూల రూపంలో గోడ మీద చెక్కిన ఆకారం కనిపిస్తుంది. స్వాస్తిక్ సింబల్స్ కూడా దొరుకుతుంది. మసీద్ యొక్క బయట గోడ శృంగార్ గౌరీ మాత టెంపుల్ను ధ్వంసం చేసి అదే గోడను మసీద్ కోసం వాడినట్లు క్లియర్గా కనిపిస్తోంది. ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ కూడా ఎంత క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, ఈ రిపోర్ట్ ఒక శిలాశిల్పం యొక్క ఫోటో పెట్టి దానిపైన ఈ శిలాశిల్పం ఏ దేవుడిది, ఎప్పుడు తయారు చేశారు, దేంతో తయారు చేశారు, ఏ మెటీరియల్స్ను వాడి తయారు చేశారు, స్టోన్తో తయారు చేశారా లేదా మార్బల్తో తయారు చేశారా, ఈ శిలాశిల్పం యొక్క సైజ్ ఏంటి, పొజిషన్ ఎలా ఉంది, చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయి వంటి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అప్పటి శిలాశిల్పాలను చెక్కిన టెక్నీషియన్స్ యొక్క స్కిల్స్ చూడండి. 350 ఏళ్ల తర్వాత కూడా శిల్పాలు డ్యామేజ్ కాకుండా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ ఫొటోస్లో చూడండి, ఈ స్తంభాలు స్ట్రక్చర్స్ చూడండి. మందిరానికి ఎటువంటి స్తంభాలు ఉంటాయో సేమ్ అటువంటి స్తంభాలే మసీద్ను కట్టడానికి కూడా వాడారు. మసీద్ యొక్క నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్న ఈ గోడ చూడండి. ఈ గోడ సేమ్ హంపీలో కాశీ దేవాలయాల్లో లేదా పురాతన దేవాలయాల యొక్క గోడల్లాగా ఉంటుంది. ఎన్నో డీటెయిల్స్ దొరికాయి. అతిపెద్ద క్లూ ఏంటి అంటే, ఈ మసీద్ కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉంటుంది. అంత పెద్ద ఆలయం పక్కన మసీద్ ఎలా వచ్చింది? ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్లుగా మసీద్ను ఎవరు కట్టారు అనే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మసీద్ యొక్క రెడ్ స్టోన్ గోడలను హెవీగా థిక్గా పెయింట్ చేశారు. ఆ పెయింట్ తీస్తే గోడలపైన త్రిశూల్, స్వాస్తిక్, దేవీ దేవతల బొమ్మలు కనిపించాయి. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా కొంతమంది ఏఎస్ఐ సర్వే రిపోర్ట్స్ పైన స్టడీ జరగాలి అంటున్నారు. ఇవి కరెక్ట్ రిపోర్ట్సా, తప్పుడు రిపోర్ట్స్ అనేది వ్యాలిడేట్ చేయాలి అంటున్నారు. మేబీ ఇష్యూను సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. ఏఎస్ఐ రిపోర్ట్లో అటెన్షన్ టు డీటెయిల్ చూడండి. దేర్ ఎగ్జిస్టెడ్ ఏ లార్జ్ హిందూ టెంపుల్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఇన్ ద 17th century అని ఉంది. దీనికి అర్థం 17th centuryలో ఔరంగజేబ్ కట్టిన మసీద్ కంటే ముందు ఇక్కడ ఒక లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఉండేది అని రిపోర్ట్ చెబుతోంది. Based on scientific studies, survey carried out, the study of archaeological remains and artifacts, inscriptions, art and sculptures, it can be said that there is an existing Hindu temple before the construction of existing structure. అంటే ఇక్కడ హిందూ స్ట్రక్చర్ ఉంది అని ఎలా చెబుతున్నాము అంటే, ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి, ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి, ఆర్ట్స్, స్కల్ప్చర్స్ దొరికాయి అని ఏఎస్ఐ రిపోర్ట్ చెప్తోంది. The report said the western wall of Gnanvapi Mosque, which is made of stones and decorated with moldings, is remaining part of an earlier Hindu temple. నేను ఇంతకుముందు చెప్పా కదా, ఇక్కడ మసీద్ను హిందూ టెంపుల్ యొక్క రిమైనింగ్ పార్ట్స్తో, రిమైనింగ్ గోడలతో, రిమైనింగ్ స్తంభాలతో కట్టారు అని. ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ఏమంటోంది అంటే, మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ విచ్ క్యాన్ బి డేటెడ్ ఫ్రమ్ 12th to 17th century have been reused in the structure, suggesting that the earlier structure were destroyed and their parts were reused in construction repair later. అంటే ఈ స్ట్రక్చర్స్ 12th నుండి 17th century మధ్యకాలంలో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని ఈ స్ట్రక్చర్స్ను రీయూజ్, మాడిఫై, డిస్ట్రాయ్ చేశారు అని క్లియర్గా ఏఎస్ఐ రిపోర్ట్ చెబుతోంది. జ్ఞాన్వాపి మసీద్ లోపల ఉన్న వ్యాస్ కా ఠికానా అనే సెల్యులార్ సెల్, సౌతర్న్ సైడ్లో ఉన్న సెల్యులార్ సెల్ లోపల భక్తులు వెళ్ళి ప్రేయర్స్ అంటే పూజలు చేయొచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఇన్ని ఆధారాలు వచ్చిన తర్వాత కూడా జ్ఞాన్వాపి మసీద్ ఇష్యూలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, రానున్న రోజుల్లో జ్ఞాన్వాపిలో కూడా రామ్ మందిరం లాగా సరికొత్త శివుడి మందిరం వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో కైండ్లీ సబ్స్క్రైబ్. జై హింద్.